వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఒకప్పుడు 3-4 పెద్ద బ్యానర్లు ఉండేవి, కానీ ఇప్పుడు కాలం మారింది. ఇండస్ట్రీలో కొత్త కొత్త బ్యానర్లు పుట్టుకొస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంది. ఇది టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్స్ బ్యానర్లో ఒకటి. హారిక హాసిని బ్యానర్ మీద తన బాబాయి రాధాకృష్ణతో కలిసి ఓవైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే ఇంకోవైపు ఈ సంస్థలో మిడ్ రేంజ్ మూవీస్ తీస్తూ ఉంటాడు సూర్యదేవర నాగవంశీ. అయితే ఈ రెండు సంస్థలకు కొంతకాలంగా పెద్దగా కలిసి రావడం లేదు. సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. హారిక హాసిని బ్యానర్లో అలవైకుంఠపురములతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత గుంటూరు కారం తీస్తే తేడా కొట్టింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అని టీం ప్రచారం చేసుకున్నప్పటికీ వాస్తవానికి ఈ సినిమాను కొన్న బయర్స్ ఎవ్వరూ లాభాలు అందుకోలేక, ఇక సితారా సంస్థ విషయానికి వస్తే ఈ సంస్థలో ప్రొడ్యూస్ చేసిన అత్యంత పెద్ద సినిమా భీమ్లా నాయక్ కొంతమేర నష్టాలే మిగిల్చింది. ఇక గత కొన్నేళ్లలో ఈ బ్యానర్లో హిందీ జెర్సీ, స్వాతి ముత్యం, బుట్టబొమ్మ, ఆదికేశవ లాంటి ఫెయిల్యూర్స్ మూవీస్ వచ్చాయి. సర్, మ్యాడ్ సినిమాలు సితారకు ఓ మోస్తారు లాభాలు అందించాయి. అయితే ఈ సంస్థకు లాభాల పంట పండించింది మాత్రం సిద్ధు జొన్నలగడ్డనే. అతను హీరోగా సితారా సంస్థలో తెరకెక్కిన తొలి చిత్రం డీజే టిల్లు 2 ఏళ్ల కిందట సెన్సేషనల్ హిట్ అయ్యింది. సిద్ధుకు స్టార్ ఇమేజ్ లేని టైంలో తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమా పెట్టుబడి మీద 3-4 రేట్ల లాభాలు అందించింది. ఇక 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చిన దీని సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఇంకా పెద్ద హిట్ అయింది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఈ సినిమా రన్ ఇంకా చాలా రోజులు కొనసాగేలా ఉంది. దీని ప్రొడక్షన్ కాస్ట్ 10 కోట్లే. సిద్ధుకు లాభాల్లో వాటా ఇవ్వాల్సి ఉంది. ఎలా చూసినా సినిమా మీద సితారా సంస్థకు 30 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా లాభం వస్తుందని అంచనా. సిద్ధు సినిమాలను పక్కన పెట్టి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే సితారా సంస్థ పుట్టి మునిగేదే. ఒక రకంగా ఆ సంస్థను నిలబెడుతున్నది సిద్ధు జొన్నలగడ్డ అని క్రిటిక్స్ అంటున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.